సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ ఎపిసోడ్ కోర్టుకు చేరిన తర్వాత కూడా ఎందుకు పొడిగిస్తున్నారు? ముఖ్యమంత్రి పదే పదే దానిని ఎందుకు ప్రస్తావించవలసి వస్తుంది? ఓయూ జేఏసీ పేరుతో కొందరు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఎందుకు చేశారు? ఈ జేఏసీలు ఇంకా ఎక్కడున్నాయి? ఇన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయమైందా? ఇప్పుడు వచ్చి దాడి చేయడానికి గల కారణాలేంటి? దీని వెనకాల ఎవరున్నారు? ఇది కుట్రలో భాగమా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా వచ్చి కావాలని దాడి చేశారా? ఇది నిజంగా స్వతహాగా వారంతటా వారి దాడి చేస్తుంటే మరి ఇన్నాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? ఇలాంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకాలం ప్రశాంతంగా హైదరాబాద్లో ఉన్న వాతావరణం ఉన్నట్టుండి ఉద్రిక్తలకు తావిస్తుంది. ఇది సంకల్పితమా, అసంకల్పితమా? ఉద్రిక్తలు కావాలని రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తున్నాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు? గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్కి ఆయన వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది. పోలీసుల పర్మిషన్ తీసుకున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ దానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ ఏది ఏమైనా అక్కడ ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. రేవతి అనే ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు. బ్రెయిన్కి ఆక్సిజన్ అందక కోమాలో ఉండి ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకపోవటం ఇక్కడ మనం చూడాలి. అల్లు అర్జున్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదు. సినిమా ఆశాంతం చూసి ఒక అరగంట ముందు ఆయన వెళ్ళిపోయారు. దానికి సంబంధించి రోడ్ షో నేను చేశారు. రోడ్ షో చేసి ఎక్కువ అభిమానులు వచ్చి వరకు అక్కడుండి ఆయన వెళ్ళడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఆయన డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కానీ ఆయనకు బాధ్యులు ఆయనే అంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు సుమోటోగా ఆ కేసును తీసుకున్నారు. కోర్టుకు వెళ్ళారు. 14 రోజుల రిమాండ్ విధించారు. దాంట్లో మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా హుటాహుటిన ఇమీడియట్గా అరగంటలో అరెస్టు, 6 గంటల్లో బెయిల్, ఇవన్నీ కూడా వచ్చేసాయి. కానీ తర్వాత నిన్న జరిగిన సంఘటన మనం చూసినట్లయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి, ఇది మరొక మలుపు అనుకోవాలి ఈ ఎపిసోడ్లో. ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు కానీ, ఓయూ జేఏసీలో రాజకీయానికి సంబంధించిన వారు కానీ వచ్చి అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ దాడిని కూడా చాలామంది ఖండిస్తున్నారు. అంటే ఇన్ని రోజులు అయింది, సుమారు ఒక 15-20 రోజుల వరకు అవ్వొస్తుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు నోరెత్తలేదు, ఇప్పుడు వచ్చి ఎందుకు దాడి చేయవలసి వచ్చింది అనేది ఒక క్వశ్చన్. అయితే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. హాట్ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. పుష్ప 2కి సంబంధించిన కానీ, జరిగిన ఇష్యూకి సంబంధించిన కానీ ఆయన కామెంట్ చేయటం ఇది రెండోసారి. గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ మీడియా అడిగిన దానికి వాళ్ళేమన్నా యుద్ధాలు చేశారా, దేశాన్ని ఉద్ధరిస్తున్నారా, వాళ్ళేమన్నా రాష్ట్రానికి డబ్బులు ఇస్తున్నారా? వారు వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, వారు బిజినెస్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళేమి దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు కాదు, యోధులు కాదు, యుద్ధం చేసిన వారు కాదు అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. అది అయిపోయింది. కాకపోతే అసెంబ్లీలో కూడా మరొకసారి అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప 2లో జరిగిన సంఘటనలు తెర మీదకి తీసుకురావటం ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్ అయింది. అంటే రేవంత్ ఏమంటున్నారంటే బాధ్యత లేకుండా పోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా శిక్షకు అర్హులే, శిక్ష అనుభవించవలసిందే. ఆయనకి ఏమన్నా కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా, యాక్సిడెంట్ అయిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారా? ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్తే సినీ ఇండస్ట్రీ అంతా ఇంటికి వెళ్ళి పరామర్శించింది. మరి ఆ బాబు అన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం మానవత్వం లేకుండా సినీ ఇండస్ట్రీ కన్నెత్తి కూడా చూడలేదు. ఆర్థిక పరంగా కావచ్చు, ఎమోషనల్ పరంగా కావచ్చు, ఏదైనా సపోర్ట్ ఇవ్వడానికి కూడా 3 రోజుల వరకు కూడా ఎవరు ముందుకు రాలేదు. మీడియా అంతా చెప్పే వరకు నిద్రపోతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఇందులో రాజకీయ కోణాన్ని కూడా చూస్తున్నారు. విమర్శించే వాళ్ళు ఉన్నారు, ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. అసలు ముఖ్యంగా అసలు ఈ దాడి ఎందుకు జరిగింది అనేది మాట్లాడుతూ ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మనకి స్టూడియోలో జనసేన నుంచి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు నమస్కారం అండి. అదేవిధంగా మనకి జూమ్ లైవ్లో గోవర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేత, అలాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనలిస్ట్ గారు కూడా మనకి యాడ్ అవుతారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా శివకుమార్ గారు సినీ ఇండస్ట్రీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందా? ఎందుకంటే ఒకసారి కాకపోయినా ఒకసారికైనా కంటిన్యూస్గా మా దగ్గర నుంచి మీరు సబ్సిడీలు తీసుకుంటున్నారు, టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు, కానీ కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంటే. ఇవాళ రేపు సంధ్యా థియేటర్ని బ్యాన్ చేస్తాము, సీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే సద్దుమణిగింది అనుకున్న ఈ ఎపిసోడ్ని ఒక అల్లు అర్జున్
జైలుకి వెళ్ళి వెనక్కి వెనక్కి వచ్చిన తర్వాత ఓకే పర్లేదు కొంచెం సద్దుమనింది ఇష్యూ అనుకునే లోపే దాడి, ఓయూ చేసి దాడి, అది కూడా మీరు అధికారంలో ఉండగా అల్లు అర్జున్ ఇంటి మీద ఒక పాన్ ఇండియా హీరోకి సంబంధించి ఈ దాడిని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి దాడి చేశారా? ముందుగా పిఆర్కే ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. ఒకటండి, ఏదైతే పుష్ప సినిమా గురించి ప్రభుత్వానికి వాళ్ళు ఏదో రాయితీ కావాలని అన్నదానికి అదంతా కూడా ఒక ప్రీమియర్ షో చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. సరే, సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా సరే అనేది ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ ఇది ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నో సినిమాలు జరిగినాయి, కొన్ని జాగాలలో తొక్కిసలాటండి. కానీ ఈరోజు ఈ పుష్ప సినిమాల్లో ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎప్పుడైతే ముషిరాబాద్ దగ్గర ఏదైతే మెట్రో స్టేషన్ కాడికెళ్ళి ఆ సన్ గ్లాస్ కెళ్ళి పైనకెళ్ళి పబ్లిక్ కి అభివాదం చేస్తూ వెళ్ళడము, అప్పటి వరకు పోలీసులని ఈరోజు ఇప్పుడున్న ఏదైతే ఆపోజిషన్ గా మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలంగాణలో పోలీస్ కంట్రోల్ లేదు, లేకపోతే పోలీస్ వైఫల్యం అనేటోళ్ళకంతా ఒక్కసారి ఆ విజువల్స్ మీ దగ్గర ఉంటే మళ్ళీ వెయ్యండి, మీకే అర్థమవుతుంది పోలీసు వాళ్ళు ఎంతకంటే. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎంట్రీ అయిండో, ఆయన కార్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అదే టైంలో ఆ గేట్లు తెరవడంతో అభిమానులంతా ఈ మా నచ్చిన హీరో వచ్చిండు అనే ఒక ఉద్దేశంతో ముందుకు రావడంతో, అదే కాకుండా అల్లు అర్జున్ దగ్గర ఒక 40 నుంచి 50 మంది ఆ బౌన్సర్లు కానీ పర్సనల్ సెక్యూరిటీ కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ 9:45కి ఆయన ఎంట్రీ ఇచ్చిండు. 9:40 లోపల అంటే 9:35 నుంచి 9:45 ఒక 10 minutes లోపల ఈ రేవతి అనేట ఆమె కూడా అక్కడ తొక్కిసలాటల స్పాట్ మీద కూడా ఆమె అస్వస్థకు గురై చనిపోయింది అనేది కూడా మనకు ఈరోజు ఉన్న వివరాలు. ఆ అబ్బాయికి కూడా ఇబ్బంది అయింది. కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో ప్రభుత్వం అన్ని రకాలుగా సినీ రంగానికి సహకరించి అన్ని రకాలుగా పర్మిషన్లు ఇచ్చి అన్ని చేస్తే ఈరోజు ఒక్కరు అంటారు పర్మిషన్ ఇవ్వడమే తప్పు అంటారు, ఇంకొకళ్ళు అంటారు మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పోలీస్ ఫెయిల్యూర్ అంటారు. ఈరోజు 40 నుంచి 50 మంది ఆయన పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, లేకపోతే నేను ముఖ్యమంత్రిని గుర్తుపెట్టలేదు, లేకపోతే ఆపోజిషన్ వాళ్ళు ట్వీట్ చేయడం, ఇవంతా ట్వీట్ చేయడం ఎందుకు? మీరు చేసి ఫస్ట్ ఈరోజు ఎవరైతే హీరో ఎంట్రీ అయిన తర్వాతనే ఇవన్నీ జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఒక 45 minutes నుంచి 1 hour వరకు ఆ లోపల సినిమా థియేటర్లకు పోయి లోపల ప్రజల మధ్యన కేరింతల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరైతే రేవతి అనేట ఆమె చనిపోయిన అనే రకంగా మామూలుగా ఇప్పుడు ఉన్న పరంగా ఎవరైతే అల్లు అర్జున్ కూడా ఆయన A11 లో ఉన్నాడు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి మొత్తానికి వీళ్ళంతా ఏదో విరుద్ధంగా, లేకపోతే ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ అర్జున్ని వాంటెడ్లీ లోపలికి పంపించిండు అనే రకంగా ట్వీట్ చేయడం కానీ, లేకపోతే ఆయనను పోయి పరామర్శించడం. ఈ పరామర్శించిన వాళ్ళ దాంట్లో ఎవరన్నా వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఎవరిదైనా ప్రాణమే వెళ్ళి వాళ్ళని ఎవరినైనా పరామర్శించిందా? ఏదో నాకు కోర్టుల కేసు ఉంది నేను అందుకే పోలేనంటే నువ్వు అక్కడ పోయి ఎప్పుడైతే హీరో నువ్వు అక్కడ సినిమా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ ఇబ్బందికరంగా పరిస్థితులు మారినాయి. ఒకవేళ నువ్వు ఎంట్రీ ఇవ్వకపోయి ఉంటే సరిపోయింది. నువ్వు 40-50 మందిని సెక్యూరిటీ పెట్టుకొని వచ్చినాక మళ్ళీ ఈ ఉద్దేశంగా మీరు మాట్లాడడం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ పరామర్శించేటోళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలా. ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తులలో మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే మీరు ఇట్లనే బిహేవ్ చేసేవాళ్ళ? ఇంతమందిలో హాస్పిటల్ ఉన్న ఆ పిల్లోని చూడడం కానీ, లేకపోతే చనిపోయిన ఆమెకు సానుభూతి తెలపడం పక్కన పెట్టి అల్లు అర్జున్ ఒక్కరోజు 12 hours లోపల పోయేసి వచ్చిండు అని చెప్పి పోవడము, అక్కడ చూస్తే వాళ్ళ ఏదో ఫంక్షన్ వాతావరణంగా బిహేవ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయింది, ఒక ప్రాణం పోయింది తొక్కిసలాటల. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఒక మధ్య తరగతి ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఆల్ 3,000 4,000 టికెట్ 12,000 రూపాయలు ఆ ముగ్గురు పెట్టి పోయినారు అనేది కూడా మనకు ఈ వీడియో కథనాల ప్రకారం తెలుస్తుంది. ఇవేం రేట్లు, లేకపోతే ఇది ఏంది, ఇది ఏం క్రేజీ. ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఆడ పోకపోయింటే ఈ సంఘటన జరిగేది కాదు. దానికి ముఖ్యమంత్రుడు దానికి ఎట్లా బాధ్యుడు అవుతాడు?
ఒకసారి తెలివిని మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళు తెలివి లేకుండా మాట్లాడుతున్నారా అర్థమైంది. ఇప్పుడు ఈ సంఘటనకి ముఖ్యమంత్రికి ఏం సంబంధం అనేది నా ప్రశ్న అండి. రైట్. శివకుమార్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. గోవర్ధన్ గారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు, అలాగే నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పుందా? నిజంగా అది ఆయన మాట్లాడింది తప్పు అని మీరు అనుకుంటున్నారా? ఆయన ఎందుకు ట్రోల్ చేయవలసి వస్తుంది? అవునన్నా కాదు అన్నా అక్కడ ఒక ప్రాణం పోయింది. ఆయన మానవత్వ దృక్పథంతో మాట్లాడారు. ఒక సీఎంగా కాదు, సాటి మనిషిగా ఆయన మాట్లాడారు. దానిలో తప్పు పట్టవలసిన అవసరం ఉంది. ఇప్పుడు అదే సంఘటన మన ఇంట్లో జరుగుంటే, అంత బాధ, అంత విషాదకరమైన సంఘటన మనకే జరుగుంటే మనం స్పందించమా? ఒక సామాన్య వ్యక్తిగా ఆయన స్పందించారు. దాన్ని ఎందుకు తప్పు పట్టవలసి వస్తుంది? ఏంటి కారణాలు ఏంటి? అంటే మీకు రేవంత్ నచ్చలేదా, లేకపోతే రేవంత్ ఆ విషయాన్ని మాట్లాడడం నచ్చలేదా మీకు? చూడండి, రేవతి కుటుంబానికి మనం ఎవరం తీరని లోటు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా ఇది ఒక అనుభవంలోకి రావడం అనేది ఒక రకంగా ఆలోచించే విషయం. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా ఒక 2 నెలల నుంచి, దాదాపు సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఒకటే రోజు 1000 కోట్ల ఆదాయం రాబోతని పెద్ద చర్చ జరుగుతున్న సందర్భం. ఆ సందర్భంలో సినిమా థియేటర్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ముందే అవకాశం ఇచ్చారు, మీరు ఇట్లా అల్లు అర్జున్ గారు రాబోతున్నారు అని. ఆ రాబోతున్న సందర్భంలో పోలీసు వాళ్ళు ఇలా పోలీసు నిర్లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు అదే అల్లు అర్జున్ అనే వ్యక్తిని ఒక బ్రాండ్ ఇమేజ్ వ్యక్తి, ఎందుకంటే యూత్ ముఖ్యంగా ఆయన సినిమా అంటే అభిమానం ఉన్న వాతావరణం ఉన్న పరిస్థితి. అలాంటి సెక్యూరిటీ కల్పించడంలో మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా ఫెయిల్ అయింది. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు అయిపోయిన అంశం అయిపోయింది, కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్న అంశాలన్నీ మర్చిపోయి ఇవాళ మొత్తం సినీ పరిశ్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా మీద ఈయన అక్కసునంతా రేవంత్ రెడ్డి గారు వెళ్ళబుచ్చుకుంటారు. ఎందుకంటే ఈ సంఘటనలు జరగడం అనేది, జరిగిన దానికి కారణాలు ఏంది, ఒక నిమిషం అండి, గోవర్ధన్ గారు వినిపిస్తుందా? ఒక నిమిషం. స్వప్న గారు, గోవర్ధన్ గారికి నేను ముందే చెప్పడం జరిగింది, ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం చూడండి, లేదా పోలీస్ యంత్రాంగం గురించి మీరు మాట్లాడడానికి మరి మాట్లాడదు. మీ నాయకుడు ఏదో ట్వీట్ చేసిండని మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. వీడియో చూడండి, మీరు ఆ వీడియో చూసాక మాట్లాడే ప్రకారం వినండి. శివకుమార్ గారు వినండి, చట్ట ప్రకారం అతని మీద కేసు అయింది, చట్టం దాని పని చేసుకుంటూ పోద్ది. కానీ అసెంబ్లీలో నిన్న తనకున్న మొత్తం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇమేజ్లన్నీ పోగొట్టిన రేవంత్ రెడ్డి తన అధికారంలో ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, దాదాపు హాస్టల్ విద్యార్థులు ఇప్పటికే 100 మంది చనిపోతుంటే వాళ్ళని పట్టించుకోకపోవడం, రైతు భరోసా ఇవ్వకుండా రైతులకు ఇవ్వకపోవడం, ఇవన్నీ ప్రజా సమస్యలన్నీ వదిలిపెట్టి మొత్తం అసెంబ్లీలో నిన్న అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. నీకు చట్ట ప్రకారం కేసులు కాకపోతే, ఆయన మీద జరగకపోతే అది ఆ అంశాన్ని, ఆ కుటుంబానికి నష్టం జరిగింది, ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని చెప్పాలి. కానీ చట్ట ప్రకారం వాళ్ళు చేశారు. శివకుమార్ గారు ఒక నిమిషం అండి. శివకుమార్ గారు ఒక నిమిషం. శివకుమార్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. జరిగిన తప్పు మీ అధినాయకుడు ఎందుకు ట్వీట్ చేసిండు, కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేసిండు? మొత్తానికి ఇంతకుముందు నాగార్జునకు సపోర్ట్ అంటాడు, ఇక్కడ పోతే అల్లు అర్జున్ కి సపోర్టు, ముఖ్యమంత్రి తప్పేముంది చెప్పండి? ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వడం తప్ప, లేకపోతే ఫిలిం రంగాన్ని ప్రోత్సహించడం తప్ప? హోం శాఖ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఆడ, మీరు ఒకసారి ఆ వీడియో గురించి మాట్లాడండి గోవర్ధన్ గారు. మీరు శివకుమార్ గారు గోవర్ధన్ గారికి ఇచ్చిన సమయాన్ని గోవర్ధన్ గారిని మాట్లాడిద్దామా? ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. గోవర్ధన్ గారు, మీరు అన్నారు
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ మీద ఉన్న అక్కస్ అంతా కక్కారు అని చెప్తున్నారు. ఆయనకి అంత అక్కస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? సినీ ఇండస్ట్రీతో ఆయనకైనా వైరం ఉందా? సినీ ఇండస్ట్రీతో ఏమైనా గతంలో గొడవలు ఉన్నాయా? లేకపోతే సినీ ఇండస్ట్రీ ఏమైనా ఆయనకి ఆపదలో ఆదుకోలేదా? ఆయనకి అక్కస్ ఎందుకు ఉంటుంది? అల్లు అర్జున్ మీద అక్కస్ ఎందుకు ఉంటుంది? శివకుమార్ గారు మాట్లాడుతూ ఓ పదం అన్నాడు, ఏంది సీఎం ఎవరో తెలియదని మాట్లాడుతున్నని ఒక పదాన్ని కూడా వారు వాడారు. నేను ఏమంటున్నానంటే సినిమా అనేది ఒక వింత ప్రపంచం. వాళ్ళు ఒక డిఫరెంట్ ఉంటారు, వాళ్ళు రాజకీయాలు కానీ ఈ అంశాల గురించి చాలా తక్కువ మంది పాపులర్ ఉన్న హీరోలు ఈ రాజకీయాల గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన సినిమా హీరోలు రాజకీయాలు వచ్చారు కానీ అంతకుముందుకు ఈ ప్రపంచం ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం జరుగుతుందో అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి ఏంది సినిమాని ఇట్లెట్ కావాలి, సినిమాని ఎట్లా తీయాలనే ఆలోచనలే ఉంటారు. అంత మాత్రం సీఎం ముఖ్యమంత్రి చెప్పండి శివకుమార్ గోవర్ధన్ గారు అంటుండ్రు ఈ రాయితీల గురించి వాళ్ళ ఫాదర్ కి గాని తెలియదు అంటుండ్రు. ఈ రోజు సినీ ఫీల్డ్ ని కొంతమంది గుప్తాధిపత్యం పట్టి వాళ్ళు ఎట్లా రాయితీలు పొందాలి, ఎట్లా బెనిఫిట్ పొందాలి, ఎట్లా ల్యాండ్లు పొందాలి అనేది గత 3 ప్రభుత్వాల నుంచి కూడా వాళ్ళు ఏమేమి రాయితీలు తీసుకున్నారో మీరు ఒక్కసారి వెనక్కి పోయి చూడండి. నేను కాంగ్రెస్ పార్టీ గురించే చెప్తలే, మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కూడా వాళ్ళు రాయితీలు ఎట్లా తీసుకున్నారు, మీ కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ ఎట్లా ఇచ్చిండ్రు అనేది ఒక్కసారి ఆలోచన. వీళ్ళు రాయితీలు ఎక్కడ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే సందేశమాకంగా ఉంటే ప్రజలకు ఏదైనా రాయితీలు వాళ్ళకి ఎట్లా తీసుకోవాలో వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వకుండా ఉండాలి, బెనిఫిట్స్ పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలి. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నా అన్నప్పుడు ఆయనకి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఉండాలి.